ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన మాసంలో 2వ వారంలో ఈ స్వస్థత ప్రార్థనా కోరికను ఏర్పాటు చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాతి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, స్మరిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఈ ప్రార్థన అవసరతలు, అనారోగ్యపు సమస్యలు ఏదైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి తెలియచేయండి. మీ కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉదయము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రణాళిక మేరకు దేవునితో ఇంచుమించు చాలాసేపు మాట్లాడటానికి ప్రభు కృపనిచ్చాడు. ఉదయం నుండి సాయం సంధ్యావేళ ఇంచుమించు 5 గంటల దాకా ప్రభుతో గడపడానికి దేవాతి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా విషయాలు నేను నేర్చుకున్నాను దేవుని దగ్గర. చాలా విషయాలు నా ఆత్మీయ స్థితిగతులు, వెళుతున్న మార్గాలను, దైవ దర్శనం ప్రకారము ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. ఈరోజు మనం నడుస్తున్న ఈ జీవన యాత్రలో నీవు నేను పరిగెత్తుతున్న పోరాటాలలో ఎన్నో విషయాలు మన చెవి దాకా వస్తూ వెళుతూ ఉంటాయి. ఏది ఖ్యాతి గలవో, ఏది రమ్యమైనదో, ఏది దేనిని బట్టి మనం నడవాలని ప్రభు ఆశించుచున్నాడో ఆ పని చేయడానికి మాత్రం మనకు అడుగులు వేయటానికి అడుగులు వేయలేము, మనసు రాదు. మిగతా కార్యక్రమాలన్నీ చేస్తాం, దేవుడు ఏది చేయమన్నాడో అది చేయలేము. ఎందుకంటే దేవుడు చెప్పినది చేస్తే ఆయనతో మనము తన చిత్తానుసారంగా నడవటానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పినట్టు మనము చేస్తే ఆశీర్వదించబడతాము కదా అని చాలామందికి ఉంటుంది. చాలామంది ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి ప్రభు చెప్పింది చేయరు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చాలామంది మరి కుటుంబ సామర్థ్యంతో బట్టి, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంటే జక్కయ్య ఒక్కడిని పోల్చి ప్రభు చెప్పలేదు కదా, చెప్పాడా? జక్కయ్య ఒక్కడిని పోల్చి ప్రభు చెప్పాడా? చెప్పలేదు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పోల్చి ప్రభు చెప్పాడు. చిన్న పిన్న పెద్దలు అందరినీ పోల్చి ప్రభు చెప్పాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నేను ఒక్కనే మందిరానికి వెళ్తే రక్షణ వచ్చేస్తుంది కదా, నేను ఒక్కడిని దేవుని సన్నిధానానికి వెళ్తే స్వస్థపరచబడతాను కదా, నేను ఒక్కడిని దేవుని మందిరములో ఉంటే నా కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది కదా అంటారు. అయితే నీ ఒక్కదానివే వెళ్తే, ఒక్కడివే వెళ్తే ఒక్కడివే దీవించబడతావు. జక్కయ్య ఇంటికి యజమానుడు అయితే అతనితో ప్రభు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. జక్కయ్య మారు మనసు పొందడం, జక్కయ్య మార్పు చెందటము వెనువెంటనే అతడు కుటుంబ పరివారం అంతటిని మార్చివేయడానికి అవకాశం ఇచ్చింది. జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్తో ప్రభు చెప్తున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో చాలా మందిని మార్పు చేయాలి. నీ కుటుంబంలో నీ కొడుకు యేసు ప్రభుని నమ్ముకోలేదా? నీ భర్త మందిరానికి రావట్లేదా? నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఎవరైనా దేవుని సన్నిధికి రావట్లేదా? లేదా నీ కడుపును పుట్టిన పిల్లలే ప్రభు సన్నిధికి రావట్లేదా? లేదా నీ భార్య దేవుని మందిరానికి రావట్లేదా? ఒకసారి ఆలోచించే. మీరు కుటుంబ సమేతంగా ప్రభుని సన్నిధిలో ఒదిగినప్పుడు, ఎదిగినప్పుడే మీ ఇంటికి రక్షణ వస్తుంది. అప్పుడు దాకా నీ ఇంటికి రక్షణ రాదు. రక్షణ వచ్చింది అన్న ఊహాగానాల్లోనే మనం ఉంటాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ఒక
2 మాటలే నేను మీకు చెప్తాను. ఎందుకంటే నాకు కొంచెం కంఠం దగ్గర బాగా పెయిన్ వచ్చి గత 2-3 రోజుల నుంచి నాన్ స్టాప్గా గత వారం మాట్లాడటం వల్ల కొంచెం అనారోగ్యమైంది. ప్రార్థన చేయండి నా కొరకు. మీ నిమిత్తం నేను ప్రతినిత్యం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చే వారం నుండి కొన్ని షరతుల మీద ప్రార్థన కోరికలు ఏర్పాటు చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడానికి ఒక టీంని, కొంతమంది యాజకులను, కొంతమంది సహోదరులను ఏర్పాటు చేస్తున్నాము. ఏ సమస్యతో ఉన్నా సరే జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే ఈ మందిరము అనేక మందికి ప్రార్థన సపోర్ట్ ఇచ్చే మందిరంగా మారాలని 2 గంటల క్రితము ప్రభు నాతో ముచ్చటించాడు. చాలాసేపు ప్రభుతో నేను మాట్లాడాను. చాలాసేపు ఎన్నో అర్థవంతమైన విషయాలు దేవుని సన్నిధిలో దర్శనము వలె నేను పొందుకున్నాను. రానున్న దినాలలో అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ విశ్వాసులు సిద్ధపడుతున్నారు. మీ సమస్యలు, భారాలు ఏమైనా ఉంటే తెలియపరచండి. ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేసే భాగ్యము దేవుడు మాకివ్వులాగున మా కొరకు ప్రార్థన చేయండి. మీ జీవితంలో కార్యం జరుగులాగున యాజకుడిగా, యాజక సమూహముగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. గమనించండి, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుదాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట ఉంది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధి హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి విధమైన ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యముల గ్రంథము చాలా విలువైనది. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీవు లేచి మొదటి జామున మొరపెట్టాలి. ఈరోజు నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నా ప్రార్థనకు సమాధానం రావట్లేదని చాలా మంది అనుకుంటాం. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వడు. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇవ్వడు. నీవు చేసిన పాపము, నీవు చేసిన అతిక్రమములు, నీవు దాచిపెట్టిన అతిక్రమములన్నిటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గర ఒప్పుకోవాలంట. ప్రభువా, నిన్నటి దినాన నేను ఇలా ప్రవర్తించాను, దీనిని బట్టి నేను ఎంతగానో బాధపడుతున్నాను. పశ్చాత్తాపుడై పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం చెంది ప్రభుని అడిగినప్పుడే ప్రార్థనకు జవాబు వస్తుంది. 3 గంటల నుండి ఇంచుమించు 5:30 గంటల వరకు మొదటి జాము. గమనించారా? నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రావాలి అంటే ప్రతిరోజు కాకులు, కోళ్ళు కుయ్యక మునిపే నీవు ప్రభు సన్నిధిని అపరోవించాలి. నీవు దేవుని సన్నిధిని కనిపెట్టాలి. అది ఎప్పుడు? చాలా మంది రాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు ప్రార్థన చేస్తాం. 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలన్నీ ఒక మెట్టుకు నిన్ను చేరుస్తుంది. కానీ దేవుడు అన్నాడు, రేయి మొదటి జామున నీవు ప్రార్థన చేయమన్నాడు. బైబిల్ చెప్తున్న స్పష్టం ఏంటంటే, రేయి మొదటి జామున నీవు కన్నులెత్తి ఆయన వరకు తేరి చూడాలి. ఇంచుమించు 3 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రార్థనలో గడిపే తత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా మంది అంటారు, అన్న ఆ సమయంలోనే కదా నిద్ర బాగా పట్టేది, ఆ సమయంలోనే కదా కంటి నిండా నిద్రపోయేది, ఆ సమయంలో ప్రార్థన చేయమంటారు ఏంటి? అప్పుడు దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రేయి మొదటి జామున ప్రార్థన చేశాడు. కొండ మీదకి ఎక్కాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఆచారానుసారంగా భక్తిని విశ్వసిస్తున్నావేమో, నువ్వు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, ఇక నీ పతనం ప్రారంభమైంది. ఇక నీ పతనం ప్రారంభమైంది.
దేవుడు నిన్ను తన సన్నిధి నుండి నెట్టివేసే టైం స్టార్ట్ అయింది. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ చెప్పినట్టే, ప్రతిసారి చెప్పినట్టే చెప్తున్నాడు యాజకుడు అనుకుంటారు. లేదు. ప్రభు సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ప్రభు బయలుపరిచింది చెప్తున్నాను. మీ పతనం ప్రారంభమైంది. ఎంతమంది బిడ్డలైతే ప్రభు దగ్గర నటిస్తున్నామో, ఎంతమంది అయితే ప్రభు సన్నిధికి వేరుగా జీవిస్తున్నామో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిని కాదని తన ఇష్టానుసారంగా జీవితాన్ని ప్రారంభిస్తున్నాడో వాడి పతనం ప్రారంభమైంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? హృదయంలో దుఃఖముతో చెప్తున్నాను. నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదు. అందుకే నీ జీవితంలో స్వస్థత లేదు, నీ జీవితంలో రక్షణ లేదు, నీ జీవితంలో మేలు లేదు, నీ జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది. నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబాల్లో సమాధానం లేదు. దేవుని సన్నిధికి హేయకరంగా దుఃఖకరంగా బ్రతుకుతున్నావు. ఇలా వీక్షిస్తున్నా దేవుని పట్ల. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించే. సాధారణంగా ఏప్రిల్ మాసం నుండి నవంబర్, డిసెంబర్ మాసం వరకు చాలా మందికి బైబిల్ సెమినార్ జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, మార్చ్, ఏప్రిల్, మే అనేది సువార్త సభల దినాలు. అంటే ప్రతినిత్యం ఎక్కడో ఒకసారి మీటింగ్స్ ఉంటాయి. ఆ సభల్లో ఎంత ఉపదేశం ఇచ్చినా, ఎంతో మంది సేవకులు వచ్చి గద్దెంపు ఇచ్చినా మన మారు మనసు పంపరు. కరోనా వచ్చింది, కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయింది అన్న భయంలో నుండి ఇప్పుడు బయటకు వచ్చారని అనుకుంటున్నాను. కరోనా వెళ్ళిపోయిందిలే, దేవుడు అందరినీ సురక్షితంగా కాపాడాడులే, బాగానే ఉన్నాంలే అనుకుంటున్నావు. భయంకరమైన వ్యాధి ఒకటి మరలా సంభవింపబోతుంది. భయంకరమైన వ్యాధి ఒకటి మరలా సంభవింపబోతుంది. మరి కొద్ది దినాల్లో పతనానికి గురవబోతున్నాం. ఎందుకు తెలుసా? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయవలసిన భక్తుడు, దేవుని సన్నిధిని విధేయత చూపించవలసిన భక్తుడు విధేయత చూపని మూలాన దేవుని ఉగ్రత పరలోకము నుండి భూమి మీదకి, దేవుని ఉగ్రత పరలోకము నుండి భూమి మీదకి చెట్టు ఏరున గొడ్డలి వంచబడి ఉన్న రీతిగా ఆయన కత్తి పట్టుకొని ఉన్నాడు, కొడవలి పట్టుకొని ఉన్నాడు, కోతకు సిద్ధపడుతున్నాడు. ఆ రోజు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేశాను కదా అన్నావు అనుకున్నాను. ఆయన అంటాడు, నీ ప్రవర్తన మార్చుకునే ప్రార్థన చేసావా అంటాడు. నీ కుటుంబంలో అందరినీ రక్షించి ప్రార్థన చేసావా? నేను చెప్పిన రీతిగా నువ్వు నడిచావా? నీ ఇష్టానుసారంగా జీవించి నా దగ్గర నటించావా? అప్పుడు సమాధానం ఇవ్వలేని బలి పశువు రూపంలో మనం ఉంటాం. అప్పుడు ఆయన అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, దయచేసి నీ ప్రభునైతే నేను కాను, నువ్వు వెళ్ళు, మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళి జీవించుకో అంటాడు. ఈరోజు ప్రభు నిన్ను సురక్షితంగా కాపాడుతున్నాడు అంటే ఇంకొంచేపటికి మారుతావులే, ఇంకొంచెం సేపటికి నా దగ్గరకు వస్తావులే, ఇంకొంచెం సేపటికి నీ మనసు మార్చుకుంటావులే అనే తత్వమే. రేయి మొదటి జామున లేచి నీవు ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
ఎంతమంది చేస్తున్నారండి? ప్రార్థన అంటే మనకు వచ్చేది నిద్ర. మోకరించిన వెంటనే కాళ్ళన్నీ చొచ్చుబడిపోతాయి, చేతులన్నీ చొచ్చుబడిపోయి తలవాలుద్దామా అని ఆలోచన వచ్చింది. నిద్రకు నీవు ప్రాధాన్యత ఇచ్చినచో నీ పతనానికి నీవు ప్రాధాన్యత ఇచ్చావు. గత కొన్ని దినాల నుండి ఏదో తెలియని బాధ మనసులో, తెలియని వేదన. బలమైన పరిచర్య చేస్తున్నాం, పరిగెత్తుతున్నాం, కానీ ఏంటి ఇలా జరుగుతుంది? రోజుకు ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు చెప్తూ ఉంటే, ప్రభు మమ్మల్ని తన ఇంటికి ఎందుకు పిలిచాడా, ఇంకా మేము చేయవలసిన పని ఇంకా ఎన్నున్నాయా అని ఆలోచన చేసి 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 రాత్రులు నిద్రపట్టు. ప్రతినిత్యం సాతాను గడితో ఒక యుద్ధమే. ప్రతినిత్యం, ప్రతిరోజు, ఈరోజు లేదు అనేది కాదు, ప్రతిరోజు. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటే చాలాసేపు, కొంతసేపు ప్రభుతో గడుపుతూ ఉంటే ఆ ఆనందం వేరంటే. మనము దేవునితో గడుపుతున్నప్పుడే సాతాను గడు నిన్ను పాడు చేయాలని వస్తాడు. ఏదో ఒక కోణంలో నీ ప్రార్థనకు ఆటంకాన్ని ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక కోణంలో వాడు ప్రార్థనకు ఆటంకపరుస్తూ ఉంటాడు. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా దేవుని సన్నిధిలో గడపనివ్వడాడు. ప్రార్థనకు కూర్చున్న వెంటనే వాడిని దగ్గరికి వచ్చేస్తాడు, వచ్చేసి చెప్తాడు, ఇంకా చాలేరా నువ్వు చేసిన ప్రార్థన. చాలాసార్లు ప్రభుతో ఏకాంతంగా మాట్లాడడానికి ఒక బైబిల్ మాత్రమే తీసుకొని కొండ మీదకి వెళ్ళేవాడిని నేను. ఎండాకాలంలో సంధ్యావేళ 3 గంటలకు, కోవిడ్ వచ్చిన దగ్గర నుండి వెళ్ళట్లేదు కానీ పొలాల్లోకి వెళ్ళి ఒక బైబిల్ ఒక్కటే కాసేపు ప్రార్థన చేసుకొని, కాసేపు బైబిల్ చదువుకుంటూ కొండ మీద, ఎత్తైన కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. నా భక్తి. నేను ప్రభుతో ఏకాంతంగా మాట్లాడుకునే సమయాలు. ఆ దినాలలో ప్రభు సన్నిధిని అత్యధికంగా అనుభవించాను. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఎండాకాలంలో అందరికీ పనులైపోతాయి, స్వయం అవుతాం. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి చుట్టుపక్కల ఏదైనా పొలాలు చూసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ మధురమైన జ్ఞాపకాలు అర్థమవుతాయి. ఇసాకు సాయం సంధ్యావేళ పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఇస్సాకుకు దేవుని శక్తి ప్రత్యక్షమైంది. ఇస్సాకు రగులుతున్నాడు. దేవుడు అబ్రహామును దీవించినట్టు ఇస్సాకును దీవించాడు. ఎందుకు తెలుసా? చిన్న కాలము నుండి, చిన్నటి దినము నుండి, బాల్య దినము నుండి దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపడం నేర్చుకున్నాడండి. ఈరోజు నీ ప్రార్థన చేయడానికి నీ పిల్లలు అడ్డుగా ఉన్నారా? తీసేయి, పక్కన పడేయి. బైబిల్ చెప్తుంది వాళ్ళ మీద బెత్తం మాడించాలి, లేకపోతే గోడకు బుద్ధి చంపేయండి అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళని ఇచ్చింది నేనే కదా. నీవు నన్ను నమ్ముకొని జాగ్రత్తగా ఉంటే ఇంకా బలమైన బహుమానాన్ని నీకు ఇస్తాను. నీకు అడ్డుగా వచ్చే ప్రతి వాటిని తీసేయి, ఆ బంధాలన్నిటినీ తెంపేయి. ఏది అడ్డం వస్తే దాన్ని తీసేయమంటున్నాడు. నీవు పరిచర్య చేస్తానంటే భార్య అడ్డంగా వస్తుందా?
తల్లిదండ్రులు అడ్డంగా నువ్వు పరిచయం చేయవద్దని నేను ఆపేస్తున్నారా? వాళ్ళతో సంబంధాన్ని కట్ చేయి. దేవుని ఇంటికి పిలువబడిన నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవునితో ఉండాలి. 6 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిన నా ప్రయాణం ఎన్నో ప్రాంతాల్లో ఒంటరిగా, ఎప్పుడో ఒక రోజు మాత్రమే ఇంటికి వెళ్ళేవాడిని. దేవుడు మీ పిల్లలను సేవకు అడుగుతున్నాడు అంటే మీ అంత అదృష్టవంతుడు ఎవడు లేడు. అయితే ఆ పిల్లలను ఎలా పెంచాలి? మీరు ఎంత భక్తిలో ఉంటే నీ కొడుకు బలమైన సేవ చేస్తాడో తెలుసుకోవాలి. ముందు సేవ అంటే 4 పూట్ల భోజనం కమ్మగా దొరికి మంచి వస్త్రాలు వేసుకొని ఆ టిక్కు టక్కు చేసి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడం కాదు. నీ కొడుకు బలమైన సేవ చేయాలంటే నీవు ముందు పరిశుద్ధంగా మారాలి. నీలో ఏ కల్మషం ఉండకూడదు, నీలో స్వార్థం ఉండకూడదు, నీలో క్రోధం ఉండకూడదు. నీవు ఆత్మఫలములన్నిటినీ కలిగి ఉండాలి. శరీర కోరికలన్నిటిని లయపరిచి వాడి కొరకు మందసం వలె హన్నా చేసినట్టు ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన ఏం చేయమంటారంటే ప్రార్థన చేయాలి. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవకు ఇస్తా, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవకు ఇస్తారంటే ఆ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సేవకు ఇస్తే ఆ సేవా జీవితం ఎందుకు? వాడికి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చేసి వాడు చావాలా? చచ్చిపోవాలి. నా కొడుకు బాల్య దినము నుండి నేను నీ పనిలో ఇస్తాను, వాడి బాల్య దినము నుండి వాడుకోమని ప్రభుకి ఇచ్చేయి. ఏసన్న గారు మా ఆత్మీయ తండ్రి, చాలాసార్లు నేను ప్రార్థన చేసేటప్పుడు మా ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాను. బాల్య దినముందు 14 సంవత్సరాల వయసులోనే ప్రభు పిలుపునందుకొని సేవకు వచ్చాడు. గమనించండి, బాల్యములో వైరాగ్యంగా ప్రభుకు అప్పగింపబడిన వారి సేవ ఎంతో మందికి దీవెనకరంగా ఉంటుంది. ఈనాడు అనేక మందిని మార్చి దివికెగిన మహారాజు, దేవుని సేవకులు, అపోస్తులు, దైవజనులు యేసన్న గారు అనేక మందిని మార్చాడు. ఎందుకు? బాల్య దినములు అనేక అనుభవాలు నేర్చుకున్నాడు. సతీష్ కుమార్ గారు చిన్నతనము నుండే సేవకు వచ్చాడు. పెళ్లికి ముందు వచ్చాడు సేవ, పెళ్లి తర్వాత రాలేదండి. అందుకే అంతమంది సంఘాన్ని కట్టాడు. డాక్టర్ ఎన్ జయపాల్ వాళ్ళ మామగారు బాల్య దినము నుండే సేవకు వచ్చాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు మనం పిలువబడే ప్రతి వాడు యమన కాలములో దేవుణ్ణి హత్తుకొని వచ్చిన వాళ్ళే. అందుకే వాళ్ళ పరిచర్యలు అలా ఉన్నాయి. పెళ్ళైన తర్వాత సేవకు వచ్చేవాడి పరిచర్య అలా ఉంటాయి. వయసు ఉన్నప్పుడే పరిగెత్తాలి, శక్తి ఉన్నప్పుడే పరిగెత్తాలి. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. ఏంటంట? శక్తి మించిపోయిన తర్వాత ఆయన చిత్తాన్ని నేర్పిస్తాడు. శక్తికి ముందు నుంచే ప్రభులో నువ్వు ఎదుగుతూ ఉంటేనే. చాలా మంది పిల్లలు దైవ చిత్తానికి లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రారంభపు విత్తనము అనేది సరిగా విత్తబడదు. రేయి మొదటి జామున నీవు లేచి ప్రార్థన చేయమన్నాడు. మొట్టమొదటిది రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. నీవు ఉన్నావు, అన్యుడు కూడా ఉన్నాడు. అన్యుడు కూడా అలాగే ఏడుస్తాడు. నీకు దేవుని నమ్ముకున్న నీకు అన్యుడికి ఏం పొత్తు? నా కుటుంబంలో శోధన ఉంది, సమస్యలు ఉంది, ఇబ్బందులు ఉంది, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని అన్యుడు కూడా ఏడుస్తాడు. వాళ్ళ నువ్వు ఏడుస్తున్నావు. యేసు ప్రభు నమ్ముకుంది ఎందుకు? ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడడానికా, బ్రతకడానికా? నీవు నా వైపు తేరి చూచినప్పుడు నిన్ను పేదవాడిగా నేను చేయను.
ప్రభువా లేమిలోను కలిమిలోనే నీతోనే ఉంటానని ఆ నిబంధన వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. లేమిలో ఉండను ప్రభువా, కలిమిలో ఉండను, దాన స్థితిలో ఉంటాను అంటే మంచిగా సంపాదించుకునే స్థితిలో నువ్వు కావాలి అంటే నీవక్కడే ఉంటావు, చచ్చిన శవం వలె, పీనగలవలే. లేమిలోను కలిమిలోను నేను నీతో ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టను, నీ సన్నిధిని విడిచిపెట్టనన్న తీర్మానం నీలో ఉన్నప్పుడే అన్యుడి కంటే నిన్ను దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. అన్యుడిలాగా ఆలోచన చేయకూడదు క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకొని ఉన్నావు. ఆషామాషతనంగా ఉంది క్రైస్తవ్యం అంటే. రేయి మొదటి జామున లేసి ప్రార్థన చేయి, నిద్రాహారాలు మాను, ప్రార్థన చేయి, ప్రతిఫలము దొరికేంత వరకు ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేయి, దైవ దర్శనం కనబడేంత వరకు ప్రార్థన చేయి, స్వరము వినబడేంత వరకు ప్రార్థన చేయి. ప్రభునితో మాట్లాడుతున్నాను, నేను నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. కింద వచ్చిన వాళ్ళు అంటాడు, రేయి మొదటి జామున నీవు ప్రార్థన చేయి, ఆ తర్వాత నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయంను కుమ్మరించును. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని ఆషామాష ప్రార్థనలు చేయమని ప్రభు చెప్పలా. ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ప్రార్థన చేయమని చెప్పలా. నీళ్లు ఎలా కుమ్మరిస్తావు? ఒక బిందె నీళ్లు పట్టుకున్నావు, దాన్ని ఎలా పోస్తావు? పోసినప్పుడు అది ఎంత స్పీడ్గా వచ్చిందో నీ హృదయాన్ని కూడా ప్రభు దగ్గర అలాగే కుమ్మరించాలంట. అలాగా నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. మనం ఎలా చేస్తాం? మన కడుపు సగం స్వార్థముతో, సగం ద్వేషంతో, సగం క్రోధముతో, సగం పాపంతో, సగం వ్యభిచారముతో, సగం మాయ మాటలతో, సగం అబద్ధములతో కడుపులో సగం దాన్ని పెట్టుకొని సగమే కుమ్మరిస్తాం. అందుకే నీ జీవితంలో పరిపూర్ణమైన దేవుని వాక్యము నెరవేర్చబడట్లేదు. పూర్తిగా సంపూర్ణంగా సగం నీళ్లు, ఇప్పుడు ఒక కుండలో సగం ఏమో రంగు కలిసిన నీళ్లు ఉన్నాయి, సగం మంచి నీళ్లు ఉంటాయా? రంగు కలిపిన వెంటనే కుండలో ఏ నీళ్లు ఉంటాయి? అన్ని రంగు నీళ్ళే ఉంటాయి. నీ మదిలో పాపపు స్వభావం పుట్టిన తర్వాత నీ మది అంతా ఎలా మారింది? పాపి. పరిశుద్ధుడని ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు నువ్వు? సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర కూర్చోవాలి. నీ హృదయము తెల్లటి నీరు వలె, తెల్లటి మలిన వస్త్రముల వలె మారాలి. కుండలో సగం రంగు నీళ్లు, సగం మంచి నీళ్లు వేరు చేయటము ఎంత అసాధ్యమో, నీ హృదయములో పాపపు ఆలోచనలు పుట్టినప్పుడు దేవుని హస్తం నీ మీద ఉండుట కూడా అంతే అసాధ్యం. పరిశుద్ధంగా ఉన్నావు నువ్వు? కొంతమంది యాజకుల దగ్గరే నటిస్తారు. యాజకుడి దగ్గర ఎవడు నటిస్తున్నాడు అనేది యాజకుడికి అర్థమైపోయింది. లేదంటారా? చాలా మంది యాజకుడి దగ్గర నటిస్తారు. అన్నా నేను ఏ తప్పు చేయట్లేదన్నా, నేను పరిశుద్ధంగా ఉన్నానన్నా, దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదన్నా. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో లేదో అనేది ముందు దేవుని సేవకుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. ముందు దేవుని సేవకుని కంటికే నువ్వు పరిశుద్ధంగా కనబడాలి. నీ కుటుంబము ఎలా కనబడాలి? రక్షణ వచ్చిన కుటుంబంలా కనబడాలి. అప్పుడు యాజకుడు నీ కుటుంబం నిమిత్తం ప్రార్థించినప్పుడు పరలోకపు తూములు తెరుస్తాడు. యాజకుడు లేకుండా డైరెక్ట్గా దేవుడు ఉన్నాడా? ఏడండి, ముందు యాజకుడు. ఎందుకు? నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడితే నేను నీకు సందేశము, నీకు సమాధానం ఇవ్వలేనని నా కొడుకు నీ దగ్గరికి పంపించాను రా అంటాడు దేవుడు పత్రికలో.
ఇప్పుడు డైరెక్ట్ గా మనం ప్రార్థన చేస్తాం, చేసిన వెంటనే ప్రభు ప్రతిఫలం ఇవ్వడానికి నీకు ఒక్కడికే ఇస్తాడింది, అందరికి ఇవ్వాలి కదా. అందుకే నీకు ఒక కాపరిని పెట్టాడు. ఆ కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎలా అంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి కింద ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా ఉంటారో అలాగా. అర్థమవుతుందా? మరి నీవు కాపరితోనే సరైన సంబంధం లేకపోయినప్పుడు నువ్వు కాపరి దగ్గర నటిస్తూ ఉంటే దేవుడి దగ్గర నటించినట్టే కదా. అవునా కదా? అవునా? కాపరి చెప్పిన మాటే నువ్వు విననప్పుడు దేవుడు చెప్పిన మాటని ఎలా వింటున్నావని నువ్వు సర్టిఫికెట్ ఇస్తావు. పరలోకం వెళ్ళినప్పుడు దైవ సేవకులుగా మేము సర్టిఫికెట్ ఇవ్వాలి మీ గురించి. మీరు అన్ని చేసేసిన తర్వాత మీకు పరలోకం ఇవ్వాలి అన్నా ప్రభు దగ్గర మేము సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రభువా వీడు మంచి బుద్ధి కలిగిన వాడే, మేము కూడా చెప్పాలి. చెప్తేనే మీకు పరలోకం. కాపరి దగ్గర నువ్వు ఎలా పడితే అలా నడుస్తున్నప్పుడు దేవుడి దగ్గర ఎలా నడుచుకుంటావు? దేవుడి దగ్గర ఎలా నడుచుకుంటావు? కాపరి నీకు చులకనైనప్పుడు, కాపరి మాట లెక్కలేనప్పుడు దేవుని మాట కూడా లెక్కలేదు కదా. నా సేవకునిలో నేనుండి నీతో మాట్లాడతాడు అంటాడు ఆయన. లేదంటారా? రిఫరెన్స్ చూపించరా? జాగ్రత్త. రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది, ఒక కుండలోని నీళ్లు ఎలా కుమ్మరిస్తావో అలాగున్న నా సన్నిధిలో నీ కన్నీళ్లు, నీ హృదయాన్ని కుమ్మరించమన్నాడు. కాపరి లేకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నావు డైరెక్ట్ గా నువ్వు? లేదు కదా. దైవ సేవకుడు నీ ఇంటికి ప్రార్థన చేయడానికి కావాలి, నీ కొడుకు పెళ్లి చేయడానికి కావాలి, ఆపదొస్తే కావాలి, ఏదైనా వస్తువు కొంటే యాజకుడు కావాలి, ఎవరినైనా సమాధి కార్యక్రమానికి యాజకుడు కావాలి, పుట్టినరోజు ఫంక్షన్లకు యాజకుడు కావాలి, నీవు స్వస్థపరచబడటానికి యాజకుడు కావాలి, అన్ని విషయాల్లో యాజకుడు కావాలి. మరి యాజకుడిని ప్రేమించే తత్వంలో మాత్రం యాజకుడు అవసరం. ఈరోజు చాలా మంది ఆ రీతిగానే ఉన్నారు. కొన్ని గంటల క్రితం ఒక యాజకుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, చాలా జాగ్రత్త, నీకు అధిపతిగా నీ మీద నాయకత్వమును వహిస్తున్న నీ సంఘ కాపరికి నీవు లోబడ్డావా? దేవుడు నీకు యాజకుడిని అనుగ్రహించినప్పుడు ఆ యాజకుడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈ విషయములో నీవు జాగ్రత్తగా ఉంటే దేవుని సన్నిధిలో నీ హృదయం నీళ్ల వలె మరించవచ్చు. అధిక ప్రశ్నలు, యాజకుడు ట్రైనింగ్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ ఉండదు, మనం దేవుని సన్నిధికి వచ్చినంత ఎక్స్పీరియన్స్. యాజకుడు ఎందుకు పెడతాడు? మీకు తెలియని విషయాలు ఎన్నో యాజకుడికి తెలుసు కాబట్టి, దేవుడు చెప్తాడు కాబట్టి యాజకుడు పెడతాడు. కొంతమంది అంటారు, నువ్వు పెద్దోడివా నేను పెద్దోడినా? నువ్వు పెద్దోడివైనా సరే నీ మీద అధికారం నిన్ను నీ కొరకు విజ్ఞాపన చేయడానికే దేవుడు సేవకుడు నిలబెట్టాడు. సేవలు పెద్ద చిన్న అంటే ఎవడు ఉండడు. పెద్దోడిని ఎన్నుకుంటాను చిన్నోడిని ఎన్నుకోనని మాత్రం కూడా దేవుడు చెప్పడు. నీ గురించి పూర్తి డీటెయిల్స్ మొత్తం దేవుడు స్క్రీన్లో చూపించేస్తాడు సేవకుడు. చూడండి, వర్తమానంలోకి వెళ్దాం. కింద వచ్చిన చాలా మంది అంటారు, నా కొడుకుని సేవకి ఇవ్వాలన్నా నా కూతుర్ని సేవకి ఇవ్వాలి. ఎలా ఇస్తావు? సమర్పణ లేకుండా, వాడి కొరకు ప్రార్థన చేయకుండా, వాడి కొరకు అంగలార్చకుండా, వాడి కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, నీవు పరిశుద్ధంగా లేకుండా నీ బిడ్డలను ఎలా సేవకిస్తావు? ఎలా చెప్తున్నాడు? నీ పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. ఏంటట? చేతులెత్తి. ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నా మంచి ప్రభువా, నాకు ఇచ్చిన 2 బిడ్డలను క్షమించు ప్రభువా, వాళ్ళను ఒకళ్ళని నీ సేవలు వాడుకో. ఇదా ప్రార్థన?
నీ కొడుకు కొరకు, కూతురు కొరకు గంటల తరబడి ప్రార్థన చేసే తత్వం నీలో ఉండాలి. వాళ్ళు బాల్యం నుండి పెరుగుతున్నప్పుడు దేవుని శక్తి మీద వాళ్ళకు ఆసక్తి కలగాలి. దేవుని సన్నిధి మీద వాళ్ళకు ఆసక్తి కలగాలి. వాళ్ళ నోటిలో ప్రభు వాక్యం రావాలి. వాళ్ళ నోటిలో దేవుని సత్యం రావాలి. వాళ్ళు కనబడినప్పుడు ఎవరైనా వాళ్ళకి ఎదురుగా వెళ్ళినప్పుడు వాళ్ళు సాష్టాంగపడి వందనము చెప్పాలి. ఇదే నీ బిడ్డలు పెంచే పెంపకం. ఈ పెంపకంలో పరిశుద్ధత లేనప్పుడు, నీలోనే పరిశుద్ధత లేనప్పుడు నీ పెంపకంలో పరిశుద్ధత ఏముంటుంది? యాజకుడు వచ్చిన వెంటనే నీకు భయపడని నీ పిల్లలు దైవ సేవకునికి ఎలా భయపడతారు? వారిని ప్రార్థనలో అణగగొట్టినప్పుడు, వాళ్ళ కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు లోకంలో ఉన్న వారి పిల్లల కంటే అత్యధికమైన స్థానంలో ఉంటారు. అన్న పుట్టి 2 సంవత్సరాలే కదా, దేవుని వాక్యం ఎలా వచ్చన్నా అంటావేమో. అమ్మా అన్న పదం నువ్వెప్పుడు నేర్పించావు వాడికి? 14 సంవత్సరాలు వచ్చినప్పుడా? వాడు నడవటం ఎప్పుడు నేర్పించావు? 50 సంవత్సరాలు వచ్చినప్పుడా? కాదు, బాల్యము నుండి పాలు విడిచిన తదనంతరం నేర్పిస్తావు. ఇదిగో నన్ను అమ్మాను, ఆయన నాన్నను, ఆయన అన్నను, ఈయన మామను. మరి దేవుని వాక్యాన్ని నేర్పించడం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేయాలరా అని ఎందుకు నేర్పించట్లేదు? నేను చేస్తే చాలే అన్న, వాడు చేసేది. యేసునామములో అన్ని విజయమే జరుగును గాక. నువ్వు చచ్చి వెళ్ళిపోతావు, నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత వెనక వాళ్ళకి నేర్పించడానికి ఎవరు లేరు. అప్పుడు దేవుని వాక్యం గురించి వాడికి ఎవరు నేర్పిస్తాడు? రేపు ఏమి సంభవించునో నీకు ఎలా తెలుసు? రేపటి గురించి చింతపడుకు అన్నాడు ప్రభు మత్తయి సువార్తలో. మరి రేపు ఏం జరగబోతుందో నీకు ఎలా అర్థమవుతుంది? సమయం ఉన్నప్పుడే నీ బిడ్డలను భక్తిలో పెంచడం నేర్పించు. చదువు ప్రాముఖ్యమైనది కాదు, అది లోకానుసంబంధం. దేవుని వాక్యం ప్రాముఖ్యం, దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. చదువు లేని వాళ్ళు దేవుని సేవ చేయట్లేదా? దేవుడు వాళ్ళని వాడుకోవట్లేదా? ఎస్ఎన్ గారు చదువుకోలేదు, ప్రపంచ దేశాల్లో వాడబడ్డాడు. 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యాడు. దేవుని సేవలో చదువు ప్రాముఖ్యత కాదు. నా కొడుకును పరిచర్యను పంపించాలి, నా కూతురి సేవకు పంపించాలి, నా బిడ్డలను నేను ప్రభు సన్నిధిలో మందసంవలే నేను వాడబెట్టాలి. ఇది సమర్పణ. ఎంబీబీఎస్లు, డిగ్రీలు, పిహెచ్డీలు, పిఆర్సీలు చేసిన వాడిని దేవుడి సేవకు పిలవడు. విద్యలేని పామరుడను నేను, విజయమెల్లడో ఎరుగను దేవా, కటిక బీదను నా యేసయ్యా, కనికరించితివా యేసయ్యా, కనికరించితివా. ఎవడంట? విద్య లేని పామరుడినే పిలుస్తాడు, చేపలు పట్టే జాలరునే పిలిచాడు దేవుడు. చదువుకున్న ఎంబీబీఎస్ ఆఫీసర్లను ఆయన పిలవలేదుగా. పిల్లలకి మందిరంలో వాయించే కీబోర్డు, ఆర్కెస్ట్రా అవి నేర్పించండి. ఎలా పాట పాడాలో నేర్పించండి, ఎలా వాక్యం చెప్పాలో నేర్పించండి, ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలో నేర్పించండి, ఎలా దేవుని సన్నిధిలో మొరపెట్టాలో నేర్పించండి. దర్శనాలు, స్వరాలు ఎలా వినాలో, ఎలా చూడాలో నేర్పించండి. నీ పిల్లల కొరకు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ముసలమ్మలు అయినట్టు చేతులు ముడుచుకొని ప్రార్థన చేయకు. చేతులు ఎత్తి నా బిడ్డలను ఆశీర్వదించమని వారి కొరకు అంగలాచి ప్రార్థన చేయి. అప్పుడే వాడు దీవించబడతాడు. లోకము నడుస్తున్నట్టు నీవు లోకానుసారంగా నడిచినచో నీ జీవితము కూడా లోకపులోని బిడ్డల వలె మారుతుంది. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వాక్యం.
జై ద్వితీయోపదేశ కాండం 3:33 వచనం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించును. ఆయన మిమ్ములను కరుణించును. నీ దేవుడైన యెహోవా ప్రజలలోనికి మిమ్ములను చెదరగొట్టు వారిలో నుండి తను మిమ్ములను సమకూర్చి రప్పించును. నీ దేవుడైన యెహోవా చెరలో నుండి నిన్ను విడిపిస్తాడంట. నీ దేవుడైన యెహోవా ప్రతి చెర సంబంధమైన అంధకారపు శక్తుల నుండి నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. చెరలో నుండి నీవు విడిపించబడాలి అంటే దేవుని శక్తి నీకు కావాలి. నీ దేవుడైన యెహోవా చెరలో నుండి నిన్ను విడిపిస్తాడు. ద్వితీయోపదేశ కాండాన్ని రచించింది ఎవరు? మోషే ఎన్ని కాండాలు రచించాడు? దాన్ని ఏమంటారు? చెప్పాలి, ఏమంటారు? మోషే ఎన్ని కాండాలు రచించాడు? దాన్ని ఏమంటారు? పంచకాండములు రాసిన భక్తుడు మోషే. చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా చెరలో నుండి నిన్ను విడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, విన్న వాక్యం విన్న చోటే వదిలేస్తే మనల్ని దేవుడు ఎలా విడిపిస్తాడు? చూద్దామా? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునిగెను. అతని దేహము పసిపిల్లల దేహము వలె అతడు పరిశుద్ధుడై ఆయను. ప్రైజ్ లార్డ్. ఎవరితను? బైబుల్ చదివితే అన్ని తెలుస్తాయి. లోకానుసారమైన పిచ్చుంటే బైబిల్ ఏం అర్థం కాదు. ఎవరితను? నయమాను. దైవ సేవకుడు చెప్పాడు, నీ వెళ్ళి నీకున్న గజ్జి పోవాలంటే, నీకున్న కుష్టి పోవాలంటే వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు. నేను వెంటనే ఏం జరిగింది? వచ్చిన కుష్టంతా చిన్న పిల్లల శరీరం వలె మారిపోయింది. చిన్నపిల్లల శరీరం ఎలా ఉండిద్ది? ఎవడైనా చిన్న పిల్లల్ని చూస్తే ఏమంటాడు? ఎత్తి 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 చిన్నపిల్లల్ని చూసినప్పుడు ఏం చేస్తారు? ఎత్తి ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళని దగ్గర చేర్చుకుంటారు. అలాగే ఈ రాజు ఏ దేశానికి రాజు? ఇతడు నయమాన్ ఏ దేశానికి రాజు? సిరియా దేశమేనా? ఎక్కడ చూసావు? ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చదువు. సిరియా రాజు సైనాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. ఎవడంట? నయమాన్. ఎవరు ఇతడు? సిరియా దేశానికి రాజు నయమాన్. తర్వాత అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ప్రేమ కలుగజేసి ఉండెను. ప్రైజ్ లార్డ్. ఇతడు ఏ దేశానికి రాజు? సిరియా దేశానికి రాజు ఎవడు? నయమాన్. ఏ దేశానికి రాజు? సిరియా. దేవుడు నయమాన్ని ఏ దేశానికి పంపించాడు? దేవుడు నయమాన్ని ఏ దేశానికి పంపించాడు? మరి ఎందుకు ఆలోచించి చెప్తున్నారు? ఒకటే మాటని నేను 5 ప్రశ్నలతో వేశాను. తర్వాత
కనుక అతడు తన యజమానుని దృష్టి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియాను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చేరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షమ్రోనులో నున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు ఇక్కడ దైవజనుడు ఎవరు? దైవజనుడు ఎవరు? రాజు ఉన్నాడు. రాజు పేరేంటి? సిరియా రాజు. అయితే అతడు ఏ దేశానికి? ఏంటి రాజు పేరేంటి? మరి సిరియా రాజు అన్నారు. ఏ దేశానికి రాజు? ఏ దేశానికి రాజు? సిరియా దేశానికి రాజు. ఈ రాజుకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. చాలా జాగ్రత్తగా. నయమానుకి కుష్టి వచ్చినప్పుడు అది ఎవరు చూశారంటే ఆ ఇంట్లో పనిచేస్తున్న పనుడు చూశారు. తన సొంత భార్య కూడా చూడలేదు. ఈ పనోడు చూసి అని చెప్తున్నాడు, రాజా నీ కలిగిన కుష్టి ఉంది కదా, అది నీ పంచెలో నుండి బయటపడుతా నేను చూశాను. నువ్వు వెళ్ళి చూపించుకో, లేకపోతే ఫలానా ప్రాంతంలో దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీవు స్వస్థపరచబడతావు అని ఈయనన్నాడు. ఓహో నేను వెళ్ళేది ఏంది అన్నాడు ముందు. తర్వాత అది పెరిగిపోతుంది. ఆ చిన్నది చూసినట్టుంది, అయ్యా ఇది పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు పెట్టాడా? ఈయన వెళ్ళకుండా దైవ సేవకుని ఇంటి దగ్గరికి గుర్రాలతో రథములతో సైనిక అధికారులందరినీ పంపించాడు. డబ్బున్నోళ్ళు ఆశించేది అదే. ఏంటి చాలా మంది అంటారు, నన్ను మేము సమస్యలో ఉంటే మీరు రావడం ఎందుకన్నా అంటారు. అంటారా? మీరు రావటం ఎందుకు? నువ్వు గాలి గొడ్డుకు పోతేనే ఒక ఒడ్డులో పోతే అంతేనా? ఆ సమస్యలు నాయి అంటే నేను యాజకుడు, నేను ఏది పలికితే దేవుడు అదే చేస్తాడు. ఇప్పుడు ఈ సమస్యల్లోనే పోవాలి ప్రభువా అంటే ఆ సమస్యల్లోనే పోతాడు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, రాజు యాజకుడి దగ్గరికి రాజు వచ్చి యాజకుని ఇంటి ముందు రథములను గుర్రపు రౌదులన్నిటినీ బండ్లన్నిటినీ ఆపి పిలుస్తున్నాడు. యాజకుడు వస్తాడా? యాజకుడిని పిలిచే పిలుపేంటి? ఎలా పిలవాలి? చదువుతారా ఒకసారి? అది చూస్తారా? మీ డౌట్ క్లారిఫికేషన్ అవుతుంది. చదువు 9వ వచనం చదువు. నయమాను గుర్రములతోను రథములతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారంలో ముందర నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై. 8వ వచనం చదువు. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్టు అతని నా ఎద్దకు రానిమ్ము అని రాజు నాకు వర్తమానం చేసెను. నయమాను గుర్రంతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమా కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీది ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఒక్క నిమిషం. అక్కడ చాలా మంది డబ్బున్న కళాకారులు అనుకుంటారు,
యాజకుడు రావాలి, యాజకుడు నూనె రాసి ప్రార్థన చేస్తే ఏంటి చేయాలి అంటే యాజకుడు దిగి రావాలి. యాజకుడు అరే నీకు బాలేదు కదా నేను చేస్తా ప్రార్థన అని చెప్పాలి. అవసరం నీదా నాదా? అంతేనా? అక్కడ అదే ఏం చేశాడు తెలుసా? ఏమనుకున్నాడంటే యాజకుడు వచ్చి ఎక్కడైతే తనకు అనారోగ్యం ఉందో అక్కడ తన చేతులుంచి తన దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాడేమోనని నయమాను అనుకున్నాడంట. అది జరగల. దేవుడు తన బిడలను ఏనాటికి తక్కువ చేయడు. యాజకుడు చెప్పాడు ఏమని, నీ వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు. యొర్దాను అంటే యొర్దాను నది మురికి నది, మురికి వేస్ట్ వాటర్ అంతా అందులోనే ఉంటుంది. ఈ బురదలో ఈ వాసన పాడు వాసన వచ్చే నదిలో నేను మునిగేది ఏంటి అన్నాడు నయమాను. ఆ తర్వాత చెప్తాడు, తను తాను తగ్గించుకొని వెళ్తాడు యాజకుడి దగ్గరికి. చదువు. దమస్కు నదులైన అవనాయిలను హర్పులను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేవా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఏమన్నాడు తెలుసా నయమాను? రోగం పోవాలంటే యొర్దాను నదిలోనే మునగాల? ఈ ప్రాంతం చుట్టుపక్కల నదులు లేవా? యొర్దాను నదిలోనే పోతే మునిగితే రోగం పోతుందా అన్నాడు. అయితే యాజకుడు ఒకడే పట్టాడు, ఒక్కటే మాట, మునిగితే యొర్దాను నదిలో మునుగు, లేకపోతే తట్టా పుట్ట సర్దుకొని బయలుదేరు. వింటే నా మాట విను, నీ ఇష్టానుసారంగా చేస్తానంటే నీ పతనానికి నువ్వే కొని తెచ్చుకుంటావు. యాజకుడు చెప్పినట్టు ఫస్ట్ చేయలేదు. వెళ్ళాడు ఎలీషా ఇంటి ముందుకు వెళ్ళి గుర్రాలు రౌదములన్నిటినీ ఆపి రవజాపుతున్నాడు. ఆ తర్వాత వచ్చి చెప్తాడు, రాజా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని యాజకుడు చెప్పినట్టు, దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో ఒకసారి మునిగాడు. భయంకరమైన నది, అంటే పాడు వాసన, స్మెల్. 2 లేదు, 3 లేదు, 6 సార్లు మునిగిన తర్వాత అంటాడు, 6 సార్లు మునిగాను నేను స్వస్థపరచబడలేదేంటి అంటాడు. చాలా మందికి 6 సార్లు ప్రార్థన చేసిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చి ఆలోచన, దేవుడు లేడన్నా, దేవుడు ఉంటే నేను ఎందుకు స్వస్థపరచబడను? చేసే తప్పేదో చేస్తావు, మధ్యలో ఎవరిని లాగుతావు? అంతేనా? చెప్పాడు ఓపిక ఉండదు. 7వసారి మునగమన్నాడు. 7వసారి మునిగేసరికి నయమాన్ ఎలా మారాడు? చిన్న పిల్లల శరీరం వలె అతని శరీరం మార్చాడు. చూశాడు, షాక్ అయ్యాడు. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, వచ్చి నీ సేవకుడి దగ్గర నీ బూటుని చెప్పుకో. నీ సేవకుడు ప్రార్థన చేసి ఏది చెప్తాడో దాన్ని ఫాలో అవ్వు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతములో కుష్ఠొచ్చిన వాళ్ళని ఊరి బయట పరిమేస్తారు, బహిష్కరణ చేస్తారు. అయితే రాజు కదా, రాజును కూడా బహిష్కరిస్తే పరిస్థితి ఏంటి అని, నన్ను కూడా బహిష్కరిస్తారేమోనని రాజు ఆ కుష్టిని చిన్న చిన్నగా దాబెట్టుకుంటూ ఉన్నాడు. అది ఆ ఇంట్లో పనిచేసేవాడు చూశారు. చాలా మంది మన పాపాలు మనం దాబెట్టుకుంటాం. అమ్మో నేను పరిశుద్ధుడినన్నా, ఏంటంటే నేనేంటి పరిశుద్ధుడిని, నేను పాపం ఎరిగిన వాడిని అని చెప్పుకోవడానికి అతడు సిగ్గుచేటుగా భావిస్తాడు. బైబిల్ చెప్తుంది, మీ గూడు ఎలాంటిదైనా ఏ సమస్య అయినా సరే యాజకుడి దగ్గరకు వచ్చి చెప్పాలి. యాజకుడు ప్రార్థన చేయాలంటే నీవెవరైనా సరే, ఎవడవైనా సరే, ఏ సమస్య అయినా సరే
చెప్పాలి. చెప్పినప్పుడే యాజకుడు దాని గురించి బార్యాటంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడతాడు. చూద్దాం ఇంకో మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా చదవండి, నా మాటలు ముగిస్తున్నాను. యోబు 10:11. త్వరగా చదవండి. యోబు 10:11. చర్మంతోను మాంసంతోను నీవు నన్ను కప్పితివి. చర్మముతోను మాంసముతో నీవు నన్ను కప్పావు. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నా హృదయములలో ఆలోచించితివి. అయినను నా లోపాలన్నిటిని గురించి నీవు నా గురించి ఏం చేసావు? నీ లోపాలన్నిటిని గురించి ఆలోచించేవాడు భక్తుడు. ఆలోచించేది దేవుడు, ఆ తర్వాత యాజకుడు. వీడెందుకు ఇలా చెడిపోతున్నాడు, వీడెందుకు ప్రార్థన చేయట్లేదు, వీడెందుకు దేవుడి దగ్గరికి రావట్లేదు, వీడి సమస్యలు ఏంటి, వీడి అనారోగ్యం ఏంటి అని నీ కొరకు సమస్త విషయంలో ప్రార్థన చేసేది నీ ఆత్మీయ తండ్రి. ఈరోజు ఎవరైనా నీకున్నారా? ఒకళ్ళు ఉండాలి. నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఆత్మీయ తండ్రి ఉండాలి. చాలామంది అంటారు మా ఫ్యామిలీ పాస్టర్లు ఉంటారు అంటారు. అంటే వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఒకే ధ్యేయముతో, ఒకే లాంఛనముతో, ఒకే ఆశతో, ఒకే వైరాగ్యముతో ప్రార్థన చేసి ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి నీకు. ఆ ఆత్మీయ తండ్రి నీ కుటుంబంలో ప్రతి కార్యాలను చేయాలి. ఆ ఆత్మీయ తండ్రి మీదే నీ బరువు బాధ్యతలు ఉంటాయి. దశమభాగం ఆత్మీయ తండ్రికి, ప్రతిష్ఠిత అర్పణ ఆత్మీయ తండ్రికి, సమస్తము ఆత్మీయ తండ్రికి. ఆయనే మీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అలా కాకుండా ఉంటే నీవు గొర్రె లేని కాపరి వలె మారిపోతావు. ఎలా అంట? గొర్రెలు లేని కాపరి లేని గొర్రెవైపోతావు. ఈరోజు నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఎవరు నీ కొరకు అంగలారుస్తున్నారు? ప్రభు ఎవరు ద్వారా నీ కుటుంబాన్ని కడుతున్నారు? చూద్దాం. ఇక్కడ అంటాడు యోబు, సమస్త విషయంలో నాలో ఉన్న లోపాలను నీవు గుర్తించి నన్ను ధైర్యపరిచి నన్ను వెన్నంటి ఉండి నడిపిస్తుంది. తర్వాత 33వ అధ్యాయం 25వ వాక్యం. యోబు 33:20 చదవాలి. త్వరగా చదవాలి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రభుతింతోను నిన్నే ఆశ తీరానా. చదువు. అప్పుడు వారి మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాల కొనిన ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును. కావున వాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 42వ వాక్యం. యోబు గ్రంథం 26:42 లేదా యోబు గ్రంథం 33:42. కీర్తన గ్రంథం 14:7.
యెహోవా సియోనులో నుండి ఇశ్రాయేలు రక్షణ కలుగును గాక. యెహోవా చెరల నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు వర్షించును, ఇశ్రాయేలు సంతోషించెను. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించెను, ఇజ్రాయేలు సంతోషించును. సియోనులో నుండి యెహోవా ఏం చేస్తాడంట? ఇప్పుడు దాకా చెప్పిన వర్తమానం అంతా నీవు పాటిస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను చూసి సంతోషిస్తాడంట, నిన్ను చూసి హర్షిస్తాడంట. మొట్టమొదటిది, రేయి మొదటి జామున లేచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని మందిరములో కుండలో నీళ్లు కుమ్మరించబడినట్లు నీ హృదయము కూడా కుమ్మరించాలి. మూడవది, నీ పిల్లల కొరకు నీవు చేతులెత్తి ప్రార్థన చేయాలి. నాలుగవది, నీవు స్వస్థపరచబడాలి అంటే నీ ప్రతి అక్కరను యాజకుని దగ్గర ఒప్పుకోవాలి. ఐదవది, ప్రతినిత్యము నీవు దేవుని సన్నిధిలో ఆర్భాటముగా పరిగెత్తాలి. ఆరవది, నీవు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఏడవది, నీవు దేవుని దగ్గర, దేవుడు నీకు వస్త్రమును శరీరమును సమస్తాన్ని అనుగ్రహించాడని నీ లోపాలన్నిటినీ ఎరిగిన దేవుని ఎదట నీవు సాష్టాంగపడాలి. ఇవన్నీ చేసినప్పుడే ఏడవదిగా దేవుడు నిన్ను చూసి సంతోషించి హర్షిస్తానన్నాడు. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఉంచునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నాకు శాశ్వతమైనది, నాకు నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది, నీవు నాయడ చేసిన కృప. పర్వతములో తొలగిలను మెట్టలు తగిలినను, నా కృపా నిన్ను విడువదని అభయమిచ్చిన నా దేవా, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చిన నా దేవా, శాశ్వతమైనది, నీవు నాయడ చూపిన కృప. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ స్వస్థత ప్రార్థన కూడికలో మీరు కొన్ని మాటలు మా నిమిత్తం అందించారు. నిజమే ప్రభువా, మేము ఎలా ఉంటే నీవు మమ్మల్ని స్వీకరిస్తావో, ఎలా ఉంటే మమ్మల్ని స్వస్థపరుస్తావో, ఎలా ఉంటే ప్రభువా మా జీవితంలో కార్యము జరుగుతుందో ఈరోజు చాలా విషయాలు మాతో ముఖాముఖిగా మాట్లాడారు. అందులో బట్టి స్తోత్రాలు. విన్నా నీ బిడలను తండ్రి, ప్రకటించిన సేవకునికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తాను. చిత్తమును జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా మేమందరము మరలా ప్రభు నీ సన్నిధి కొరకు పాకులాడే కృపను వర్తమానం విన్న బిడ్డలు వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేసే కృపనివ్వండి, వాక్యానుసారంగా జీవించడానికి కృపనివ్వండి, వాక్యము ఏది బోధిస్తుందో దాని ప్రకారంగా జీవించే కృప
సేవకుడు చెప్పినది కాదు, కానీ నీ పరిశుద్ధ గ్రంథం ఏది ప్రబోధిస్తుందో దాని ప్రకారం జీవించే కృపను, ప్రతినిత్యం ప్రార్థనా జీవితం కలిగి, ప్రతినిత్యం వైరాగ్యమైన భక్తి నా జీవితాల్లో ప్రత్యుత్తరం ఇవ్వడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మేలు చేయండి. ఉన్నతమైన కార్యము మా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యం కొరకు ఈ సన్నిధిలో పాదం మోపారు, వారందరి జీవితాల్లో ఆశీర్వాదము, స్వస్థత అనుగ్రహించబడును గాక. కృప దయచేయండి. వారి ప్రతి అనారోగ్యపు సమస్యలన్నిటినీ తండ్రి మీరే పరీక్షించి పరిశోధించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దీనదాసుడిగా యాచకుడిగా నా ప్రార్థన పరలోకమందు మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను అభాగ్యుడనైన నన్ను మీరు జ్ఞాపకం ఈ స్థలంలో సేవలో వాడుకో. రానున్న దినాల్లో బహుబలంగా వాడుకో. మంచి స్వరాన్ని బట్టి కంటకు నొప్పిని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. మంచి కృపను, జ్ఞానము, పరిశుద్ధుడు పాదాలు దగ్గర చిత్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి సకల పరిశుద్ధులకు నా దేవుని ఆత్మ సదాకాలం మీ అందరికి తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ ప్రభు పేరిట షలోం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా దీవించి బలపరిచి స్వస్థపరచునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడు. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధము కలిగి ఉన్న క్షమించిన ప్రకారం అపరాధములు, దోషములన్నిటిని మన్నించి శోధంలోకి తేక దోషం దూరపరచమని రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. గడ్డసి దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దీవించునుగాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.